అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. స్వామియే శరణమయ్యప్ప. కేరళ రాష్ట్రంలో పంపానది తీరాన శబరిగిరిపై వేంచేసి ఉన్న పరంజ్యోతి పరమాత్మ అయ్యప్ప స్వామి. మణికంఠుడిగా ధర్మశాస్త్ర స్వరూపుడిగా అయ్యప్ప తేజరిల్లుతున్నాడు. మరి ఈ శబరిమల క్షేత్ర వైశిష్ట్యం ఏమిటి? స్వామి అయ్యప్ప దీక్ష స్వీకరణలో ఎలాంటి నియమాలు పాటించాలి? అసలు అయ్యప్ప దేవాలయం ప్రత్యేకత ఏంటి? మాల స్వీకరణ తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా అయ్యప్ప దీక్ష పరమార్థం ఏమిటి? ఇలాంటి ఎన్నో విశేషాలని మనతో పంచుకోవడానికి ప్రత్యేక అతిథిగా శ్రీ మురళీ నంబూద్రి గారు మనతో పాటు ఉన్నారు. శ్రీ మురళీ నంబూద్రి గారి గురించి చెప్పాలంటే వారు ఒక సంవత్సరం పాటు శబరిగిరిపై నెలకొని మాలికాపురతం ఆలయంలో సేవలు అందిస్తూ, అలాగే అయ్యప్ప స్వామి ఆలయంలో సేవలు అందిస్తూ ఒక అద్భుతమైన అపురూపమైన అవకాశాన్ని మురళీ నంబూద్రి గారు పొందారు. మరి వారి ప్రత్యక్ష అనుభవాలని, అక్కడ స్వామి అయ్యప్ప ఆలయ విశిష్టతను, మాలధారణ సందర్భంగా చేపట్టాల్సిన ముఖ్య అంశాలని, ఇలాంటి ఎన్నో విశేషాలని మురళీ నంబూద్రి గురువు గారి నుంచి అడిగి తెలుసుకుందాం. నంబూద్రి గారు, కార్యక్రమానికి స్వాగతం. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. మీరు ఒక అద్భుతమైన అవకాశాన్ని పొందారు. ఎవరికి దక్కని అవకాశంగా మనం భావించాలి. ఎందుకంటే ఒక సంవత్సరం పాటు శబరిగిరీశుని సమక్షంలో ఉండి స్వామికి సేవలు అందిస్తూ, స్వామికి అభిషేకాలతో ఆయన సేవ చేసుకుంటూ, హారతులు సమర్పిస్తూ, భస్మాభిషేకాలు, నెయ్యాభిషేకాలు అన్నీ సమర్పించుకుంటూ మీరు ప్రత్యక్షంగా స్వామిని సేవించుకున్నారు, పూజించుకున్నారు. ఆ అవకాశం మీకు ఎలా వచ్చింది? ఆ అనుభూతుల్ని మా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులతో పంచుకోండి. 30 సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్లో ఒక అయ్యప్ప ఆలయంలో పూజ చేసుకొని అక్కడ పూజ చేస్తూ ఉండే ఈ అవకాశం వచ్చింది నాకు. తర్వాత ఈ అవకాశం రావడానికి నాది కాదు, నా అయ్యప్ప స్వామి కృప, అయ్యప్ప స్వామి, అమ్మవారు, తర్వాత నా తాత ముత్తాతలు వారు చేసే పుణ్యానికి ఈ అదృష్టం వచ్చింది నేనే భావిస్తున్నాను. అంటే ఆ ఎంపిక కార్యక్రమం ఎలా కొనసాగిందంటారు? గత దీనికి రావాలంటే, ఈ లిస్టులకు రావాలంటే మొట్టమొదటిగా ఒక మేజర్ టెంపుల్, మేజర్ క్షేత్రంలో పూజ చేసే వాళ్ళకి ఈ అర్హత ఉంటుంది. తర్వాత కేరళ నంబూద్రి బ్రాహ్మణ్ వారికి ఈ పూజ చేసే అవకాశం వస్తుంది, వేరే వరకు రాదు. అది ఎట్లా అంటే వారు చిన్నప్పుడు వేదాలు పురాణాలు అని నేర్చుకొని ఉపనయనమైనాక క్రమశిక్షణతోటి పూజలు నేర్చుకుని 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి తర్వాత ఎడ్యుకేషన్ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తారు దేవస్థానం వారు, దాన్ని అనుసరించి క్రమణిక కొనసాగుతుంది. తప్పకుండా ఇది ఒక నోటిఫికేషన్ ఉంది. ఆ నోటిఫికేషన్ ప్రకారంగా ఈ రూల్స్ ఉంటుంది. ఆ రూల్స్ ప్రకారంగా ఇది కొనసాగుతుంటుంది. నంబూద్రి గారు, ప్రధానంగా కార్తీక మార్గశిర మాసాలను పునీతం చేసుకోవడానికి ఆధ్యాత్మిక సాధన, అలాగే ఆరోగ్య సాధనతో వ్యక్తులు పరిపూర్ణ మానవులుగా తయారు కావడానికి ఈ అయ్యప్ప దీక్ష అనేది చాలా ఉపకరిస్తుంది. మరి అయ్యప్ప దీక్ష పరమార్థాన్ని మీ మాటల్లో ఎలా విశ్లేషిస్తారు? కార్తీక మాసం మనకు చాలా పూజలు, పురస్కారాలు చాలా ఎక్కువ. ఇంకొకటి పెద్ద చలి లేదు, పెద్ద ఎండ లేదు, అట్లా ఉండే ఒక టైం. అప్పుడు ఈ టైంలో ఇలా ఉండే అయ్యప్ప సేవలు, అయ్యప్ప పూజలు, ఇంకొక విధానంగా చెప్తే శబరికొండ గురించి చెప్తే
ఈ ఈ నవంబర్ డిసెంబర్లో ఎక్కువ ఎండ లేదు, మరి వర్షం లేదు, ఒక మంచిగా టైం. ఈ టైంలో మీరు కొండ ఎక్కవచ్చు, కొండలోకి పూజలు చేయొచ్చు. అలా ఉంటే ఒక సమయం అనమాట. అందుకోసం ఈ టైంలో ప్రత్యేకంగా వృశ్చిక మాసం అంటే కార్తీక మాసంలో పూజలు పురస్కారాలు తప్పకుండా అయ్యప్ప స్వామి దీక్షలు చెందరపడుతున్నాయి. అయితే వృశ్చిక మాసంలో ప్రధానంగా అయ్యప్ప ఆరాధన కొనసాగుతుంది. అసలు శబరిగిరి ఆలయంలో అయ్యప్ప స్వామి విగ్రహ స్వరూపాన్ని కానివ్వండి, అలాగే మాలుకాపర్వతమ్మ సమక్షంలో మీరు ప్రత్యేకంగా పూజాధికారులు నిర్వహించారు. అక్కడి దైవ స్వరూపాలు, వాటి విశిష్టత గురించి తెలియజేయండి. అయ్యప్ప స్వామి అక్కడికి వచ్చి గెలిచారు, అది శాస్త్రం, అదే కదా. మొట్టమొదటిగా అంటే పూర్వం అది ఎప్పుడు జరిగింది, ఏ యుగంలో జరిగింది అని చాలా యుగం ఉంది ఇదన్నీ జరిగినాయి. తర్వాత ఈ విధానమైన పూజ ఒక 150 సంవత్సరం క్రితం 150 సంవత్సరం క్రితం ఈ ఈ శాస్త్రీయంగా ఈ తాంత్రిక పూజా విధానం అక్కడ మొదలైంది. అక్కడ నుంచి ఏమవుతుందంటే ఈ ఆలయం ఈ రకంగా పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అది తర్వాత అక్కడ అభిషేకాలు పురస్కారాలు స్టార్ట్ చేసి మొదలైంది. అక్కడ నుంచి చిన్న చిన్నగా పూజ ఈ 41 రోజు దీక్ష చేసుకొని వచ్చే స్వాములు అక్కడ అభిషేకం పూజలు అమ్మవారి దగ్గర పూజలు ఇది 41 దినం జరిగింది. తర్వాత సంక్రాంతి టైంలో మళ్ళీ 21 రోజు గుడి తెరవడం, అక్కడ నుంచి ఈ సంక్రాంతి టైంలో పూజలు, అది అయినాక గుడి మూసేస్తారు. మూసినాక మాస పూజలు అంటే మంత్లీ పూజ. మాస పూజ అంటే మలయాళ మాసం మొదటి రోజు నుంచి 5 రోజు వరకు ఈ 5 రోజులే పూజలు ఉంటుంది. తర్వాత గుడి మూసేస్తాను అన్నమాట. గుడి మూసేటప్పుడు అక్కడ ఎవరు ఉండరు, అందరూ దిగిపోతారు. అంటే మేల్ పూజారి తప్ప మిగతా అందరు మేల్శాంతి వారు ఎవరు ఉన్నారు వాళ్ళు అక్కడ తప్పకుండా ఉండాల్సిందే. అది తర్వాత అందరూ మిగతా వాళ్ళందరూ దిగిపోతారు అక్కడ నుంచి. వారికి ఏంటంటే ఆ గుడి ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. అంటే ఒక్కసారి మేల్శాంతి పోస్ట్ సెలెక్షన్ అయినాక మీరు తప్పకుండా అక్కడే ఇంకొక సంవత్సరం అక్కడే స్వామి పూజ చేస్తూ ఉండాలి. జనజీవన స్రవంతితో సంబంధాలు లేకుండా కేవలం అయ్యప్ప సేవకే పరిమితం కావాలి. అయితే ప్రధానంగా సుప్రభాత సేవ నుంచి మొదలుకొని రాత్రి పవళింపు సేవ వరకు అయ్యప్ప స్వామికి చివరి మంగళ నీరాజన సమర్పించేంత వరకు శబరిగిరిపై పూజాధికాల కార్యక్రమ సరళి ఏ విధంగా ఉంటుంది? పొద్దునే మీకు అందరికీ తెలుసు ప్రభాత పూజ అంటే 3 గంటలకే గుడి తెరుస్తారు. 3 గంటలకి గుడి తెరిచినాక మొదటిసారి అభిషేకం, ప్రభాత పూజ అంటే ప్రభాత అర్చన అని ఉంటుంది. ప్రభాత అర్చన అయినాక నెయ్యి అభిషేకం స్టార్ట్ చేస్తారు. ఈ నెయ్యి అభిషేకం దాదాపు 11 గంటలకు నడుస్తూ ఉంటుంది. మధ్యలో 7-7:30కు ప్రభాత పూజ అంటే ఉష పూజ అంటారు. ఉష పూజ అవుతుంది. ఇది అయినాక 11:30 తర్వాత 12 గంటల ప్రాంతంలో కలభంతో పాటు మధ్యాహ్న పూజ అది జరుగుతుంది. సుమారు 1 గంటలకు గుడి మూసేస్తారు మధ్యాహ్నం. తర్వాత సాయంత్రం 5 గంటలకి గుడి తెరిచి 6-6:30 ప్రాంతంలో మహాహారతి అని ఉంటుంది, సంధ్యాహారతి అయినాక పడి పూజ అయినాక పుష్పాభిషేకం అయినాక చివరి అత్తాల పూజ అంటే లాస్ట్ పూజ అది అయినాక హరివరాసనంతో గుడి మూసేస్తారు. సుమారు 11-11:30 గంటల లోపల రాత్రి. గర్భాలయంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి విగ్రహానికి ఎంత ప్రాధాన్యత ఉందో స్వామి ముంగిట ఉండే పదునెట్టాంపడిగా పిలిచే 18 మెట్లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ప్రధానంగా భక్తులు ఆ పదునెట్టాంపడిని అధిరోహించడానికి పోటీ పడుతూ ఆ 18 మెట్లను అధిరోహించి స్వామిని ఎప్పుడెప్పుడు చూస్తామా, ఆ ఇరుముడిని స్వామికి ఎప్పుడు సమర్పిస్తామా అని భక్తులంతా కూడా ఎంతో ఆత్రంగా ఎంతో పవిత్రంగా ఎదురు చూసే తరుణం అది. ఈ పదునెట్టాంపడికి ఉన్నటువంటి ప్రత్యేకతని మనం ఎట్లా విశ్లేషించుకోవాలి? పదునెట్టాంపడి అంటే చాలా పవిత్రమైనది. అంటే మన శాస్త్రములు 18కి చాలా విశేషంగా ఉంది. అంటే అన్ని శాస్త్రం పురాణాలు చూస్తే 18 అనేది ఒక చాలా పవిత్రమైన. ఈ 18 దేవతలు పూజిస్తూ 18 మెట్లెక్కి సోపాన పూజ స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ తత్వమసి నీలోనే నేనుండే నీలోనే ఆ ఒక శాస్త్రం తత్వం అసి ఆ ఒక స్వరూపం తెచ్చుకొని స్వామివారిని పూజిస్తూ స్వామివారికి దండం పెడుతూ ఉంటే ఏదో ఒక మానసికంగా శారీరంగా ఒక మనలో ఏదో ఒక సంతోషం ఒక ఎనర్జీ తప్పకుండా వస్తుంది. అదే స్వామి. అయితే అయ్యప్ప దీక్ష అనేది ఆధ్యాత్మిక సాధన, ఆరోగ్య పరిరక్షణ
ఈ రెండు అంశాల మేలుకలగా చాలామంది చెప్తుంటారు. ఆ నియమాలు కూడా ఆ విధంగా ఉంటాయి. ముఖ్యంగా శీతల స్నానం కానివ్వండి, భూతల శయనం కానివ్వండి, ఆ అర్చన సంవిధానం కానివ్వండి, సాత్విక ఆహారం తీసుకోవడం కానివ్వండి, ఇలా ఎన్నో నియమాలు, మాలధారణం నియమాల తోరణం అని మనం చెప్తూ ఉంటాం. ఈ పరంపరలో ప్రధానంగా అయ్యప్ప దీక్షను స్వీకరించినటువంటి ఒక భక్తుడు ఉదయం కాలం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు పాటించాల్సిన కార్యక్రమాల సరళి ఎలా ఉండాలి? పురాణంలో ఆయుర్వేదంలన్నీ 41 మందు ఇస్తే మీరు 41 దినం వాడండి అని అంటారు. అంటే ఆయుర్వేద పురాణంలో అలవాటుగా పరిణమిస్తుంది. అది అలాగా 41 దినం అది చాలా శ్రేష్టమైన దినం. మనం ఏది ఇది కూడా అలాగే అనమాట. ఈ 41 దినం దీక్ష అనేది పవిత్రమై పొద్దునే 3:30-4 గంటలకు లేవడం, అక్కడ నుంచి స్నానం చేసి భగవంతుడు పూజ చేసి పొద్దునే చాలా లలితమైన పదార్థాలు తీసుకొని అక్కడ నుంచి మనకు మానసికంగా శారీరంగా రకరకమైన పుస్తకాలు అంటే ఆత్మీయ పుస్తకాలు ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి మనం ఆ మానసికంగా మనం ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఒక పవర్ అని మనం తెచ్చుకుంటాం అనమాట. అక్కడ నుంచి మధ్యాహ్నం మాత్రం మనం భోజనం చేసుకొని సాయంత్రం అల్పాహారం అంటే కొంచెం సాఫ్ట్ ఎంతో కొంత మనం శరీరాన్ని కాపాడుతుండడానికి ఏదో ఒక పదార్థాలు తీసుకొని ఆహార విహారాల్లో తగు జాగ్రత్తలు, తగు నియమాలు పాటించాలి తప్పకుండా. అది అందులో మెయిన్. మురళీ నమూద్రి గారు, అయ్యప్ప ఆలయాలు మన తెలుగునాట అలాగే భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. అలాంటి అయ్యప్ప ఆలయాల్లో మేల్శాంతిగా అంటే ప్రధాన పూజారులుగా తమ బాధ్యతలు నిర్వహిస్తూ చాలామంది ఉంటారు. ముఖ్యంగా చూసినట్లయితే తక్కువ మందికి వచ్చే అపురూపమైన అవకాశం ఇది. మీరు శబరిగిరిపై ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అయ్యప్ప ఆలయంలో మేల్శాంతిగా అవకాశం లభించడం పట్ల ఆ స్పందన ఏ విధంగా ఉంది? ఆ అవకాశం దక్కిందని తెలిసాక మీ అనుభూతి ఏ విధంగా వర్ణిస్తారు? మాలాగంట పూజారి ఇంత మాత్రం అక్కడికి వెళ్ళి పూజ చేసి ఒక అదృష్టం రావడం, స్వామివారు అదృష్టం మా తాత ముత్తాతలు చేసే పూజలు అదే ఉండొచ్చు నేను భావిస్తున్నాను. నేను ఒక అదృష్టం రావాలంటే ముందు నుంచే మనం చిన్నప్పుడు నుంచే పూజలు పురస్కారాలు సంస్కార భావం పూజా భావం చూస్తూ కంటిన్యూ చేస్తేనే ఈ యొక్క అంటే అక్కడ వరకు వెళ్ళి అదృష్టం వస్తుంది, లేకుండా రావాలి. తర్వాత ఎప్పుడు ఈ 60 రోజులు కాక ప్రతిరోజు నేను గత 30 సంవత్సరం ప్రతిరోజు స్వామివారి పూజ చేస్తూ నాకు ఈ అవకాశం వచ్చింది. నేను అందరికీ ఒక్కటే చెప్తాను, గత 30 సంవత్సరం స్వామివారికి హరివరాసనం పాడి పడుకోబెట్టినది. ఆ పడుకోబెట్టినాక స్వామివారి ఇచ్చే ఒక అదృష్టమే మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి పూజ చేసి రండి, అదే ఉండొచ్చు. నేను అందుకే ఈ ప్రాసెస్లో నేను వెనుక అవ్వడం, నాకు అక్కడ వచ్చి అదృష్టం ఇవ్వడం జరిగి ఉండొచ్చు నేను భావిస్తున్నాను. గత 30 ఏళ్ళుగా మీరు హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయంలో మేల్ శాంతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అసలు మీ స్వగ్రామం ఎక్కడ? మీ తల్లిదండ్రుల వివరాలు, మీ కుటుంబ పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియజేయండి. నేను గురువాయూర్ దగ్గరే చిన్న గ్రామంలో మా శోభాసతి అక్కడే చిన్న ఒక పల్లెటూరు. మా నాన్నగారి పేరు గోవిందన్ నంబూదిరి. తను ఆలయం పూజలు వ్యవసాయం అదే ఉంటాయి. మా నాన్నగారు, అమ్మగారు ఉమా అంతర్జనం, ఇంట్లో పని చేసుకోవడం తక్కువ, వాళ్ళకి ఏం లేదు. మా చిన్నాన్నగారు మా నాన్నగారు మా వేద పాఠశాల అక్కడ నుంచి నేను చిన్నప్పుడు ఈ వేదాలన్నీ నేర్చుకోవడం జరిగింది. ఈ పూజ మొదటిసారి చేయడం మా ఇంట్లో మా ఇలవేల్పు కిరాతమూర్తి అంటే శివుడు ఆలయంలో మొట్టమొదటిసారిగా నేను అక్కడ పూజ చేసి ఆ పూజ అయినాకనే నేను బయట పూజలు కార్యక్రమాలు స్టార్ట్ చేయండి. అంతవరకు నేను చేయలేదు. మధ్యలో స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయినప్పుడే తప్పకుండా ఈ పూజా విధానం నేను చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయడం, అది కంటిన్యూ కొనసాగడం. తర్వాత ఇక్కడ ప్రతిష్ట అవుతుంది అని ఒక వినడం, ఒకసారి ఈ ప్రతిష్టకి రండి అని చెప్పినాక ప్రధాన తండ్రితోటి ఈ ఆలయంకి వచ్చింది. మెయిన్ తండ్రి గారు మాకు అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది, తాళాలు ఇచ్చి మంత్రోపదేశం చేసి మేల్శాంతిగా నిర్మించారు. శబరిగిరికి తొలి గడప ఎరిమేలుతోనే ఆ శబరి యాత్ర ప్రారంభమవుతుంది. అసలు ఎరిమేలుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎట్లా చూడాలంటారు? ఎరిమేలులో ధర్మశాస్త్ర, అక్కడ కూడా శాస్త్ర కోవిల్ ఉంది. ధర్మశాస్త్ర పూజ చేసి
ఎరిమేలి నుంచి గడప అక్కడ నుంచి మొదటి మనం పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. అయ్యప్పను కూడా ప్రధానంగా పంచరూపాల స్వరూపుడుగా భావిస్తారు. పంచ ఆలయాలు కూడా అదే పరిధిలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉంది, అక్కడ కాదు, అక్కడ ఆ ప్రాంతంలో, ఆ పరిధిలో, ఆ ప్రదేశంలో చుట్టుపక్కల ఒక 10-20 కిలోమీటర్ల అవతలి ఈ ప్రాంతంలోనే ఈ ప్రధాన 5 ఆలయం ఉంది, అక్కడనే దగ్గరేనే ఉంది. అందులో ఒకటి పొన్నంబలమేడు, కుళత్తుప్పుడి, ఆర్యంగావు, అచ్చంగోవి, శబరిమల. ఈ శాస్తా టెంపుల్స్ ఎరిమేలి ప్రాంతం ప్రదేశంలో ఒకటి ఉంది, అక్కడనే ఉంది. అక్కడ నుంచి మన వనయాత్ర మొదలు పెడితే ఇంకా కాళగట్టి, అది అడుగుతా, కరిమల దిగి పంబ నుంచి నీలిమల, పచ్చిమేడు, అక్కడ నుంచి మనం సన్నిధానం 18 మెట్లపైకి స్వామివారి దర్శనం చేసుకోవడం, అది శాస్త్రం. అట్లాగే అయ్యప్ప దీక్ష స్వీకరణలో ప్రధానంగా ఇరుముడికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇరుముడి అంటే ఏంటి, అసలు ఇరుముడిలో ఎలాంటి ద్రవ్యాలు ఉండాలి, ఒక ముడిలో ఏ ఉండాలి, ఇంకొక ముడిలో ఏ ఉండాలి, అసలు ఎలాంటి పదార్థాలని, ఎలాంటి ద్రవ్యాలని శబరికొండకు తీసుకెళ్ళాలి? తప్పకుండా శబరికొండకు వచ్చేటప్పుడు ఇరుముడితోటే రావాలి. ఈ ఇరుముడి అంటే ఏంటి, యాక్చువల్ అక్కడే స్వామివారికి అభిషేకం చేసే నెయ్యి, తర్వాత అక్కడ పూజా ద్రవ్యాలు, ఇవి మనం ఇరుముడి సంచిలో పెట్టుకొని స్వామివారు 18 మెట్లెక్కి స్వామివారి దర్శనం చేస్తారన్నమాట. తర్వాత ఈ ఇరుముడి ఇప్పి అందులో ప్రధానంగా నెయ్యి ఉంటుంది. ఆ నెయ్యి కొబ్బరికాయ కొట్టి నెయ్యి తీసుకొని స్వామివారికి అభిషేకం చేసి, మిగిలిన పసుపు, కుంకుమం, తర్వాత బియ్యం, రైస్, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ మనం నైవేద్యానికి అక్కడ స్వామివారికి సమర్పించి అభిషేకం చేసిన నెయ్యి, తర్వాత ఇవన్నీ తీసుకొని ఆ బియ్యం అయితే అక్కడ వేసి కొంచెం మనం తీసుకొచ్చి మన ఇంట్లో వేస్తా, చాలా మంచిది, పవిత్రమైనది. అలాగనే అమ్మవారి గుడికి వెళ్తే అక్కడ ప్రదక్షిణం చేసుకొని మనం జాగ్రత్త ముక్కలు ఏదో ఒకటి అక్కడ సమర్పించి అది తిరిగి తీసుకొచ్చి ఇంట్లో పెడితే మన ఇంకొక సంవత్సరం అలాగా ఒక భావం ఉన్నప్పుడు మనం అదే చేస్తున్నాం. అయితే మీ అమ్మవారి గురించి ప్రస్తావించాలంటే మాలికాపురత్తమ్మ ఆలయం ప్రత్యేకతను ఎట్లా చూడాలి? ప్రధానంగా శబరి గిరీశుడికి ఎంత ప్రాధాన్యత ఉందో మాలికాపురత్తమ్మ కూడా శబరికొండపై అంతే ప్రాధాన్యత ఉంది. మరి మాలికాపురత్తమ్మ రూపాన్ని, ఆ ఆలయ విశిష్టతను ఎట్లా చూడాలంటారు? శబరిగిరిలో అయ్యప్ప స్వామి, మాళికాపురత్తమ్మ రెండు ప్రాధాన్యంగా ఉంది. ఈ మాళికాపురత్తమ్మ అంటే మధుర మీనాక్షి రూపమే మాళికాపురత్తమ్మ. ఈ ఎక్కడ పందలరాజులు ప్రతిష్ట చేసేటప్పుడు, పందలరాజు ఆలయమే కదా అయ్యప్ప శబరిగిరి అంటే, అక్కడ అయ్యప్ప పందలరాజు వంశీకులు ఇలవెల్పు అమ్మవారు మాళికాపురత్తమ్మ అంటే మధుర మీనాక్షి. అప్పుడు ఎక్కడ పందలరాజు ప్రతిష్ట ఉందో అక్కడ అమ్మవారి ప్రతిష్ట తప్పకుండా ఉంటుంది. అయ్యప్ప దీక్షను స్వీకరించిన భక్తులు శబరిగిరి యాత్రకు వెళ్ళిన సందర్భంలో ఇంట్లో పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటారు. మరి ఆ పీఠాన్ని ఏ విధంగా కుటుంబ సభ్యులు నిర్వహించాలి? వారు తిరిగి వచ్చేంత వరకు ఆ పీఠ నిర్వహణ బాధ్యతను ఎవరు చేపట్టాలి? పూర్వం అంటే ఇందుకు ముందు ఎట్లా అంటే అయ్యప్ప స్వామి దగ్గరే పోయి రావడం చాలా ఘోరమైన అడవి. అక్కడ మనం ఇంట్లో దీపం ముట్టించి పంపిస్తే అందరూ ఆ దీపం చుట్టూ ఉండి పూజ చేస్తూ వచ్చేవరకు, తిరిగి వచ్చేవరకు అంటే ఇప్పుడు ఇలా ఉండే బస్సు అదేం ట్రైన్ అట్లేం లేకుండా నడిచే వెళ్ళాలి, ఇంటి నుంచే నడిచిపోవాలి. వెళ్ళి ఒక 2-3 రోజులు పడుతుంది. ఆ వచ్చే వరకు చాలా నియమనిష్టాలతోటి వచ్చి రోజు పూజ చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ. మకర విళుక్కు అనేది అయ్యప్ప ఆరాధనలో చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ప్రతి భక్తుడు కూడా అయ్యప్ప దీక్షను స్వీకరించి జ్యోతి దర్శనానికి వెళ్ళాలి, స్వామిని పరంజ్యోతిగా దర్శించుకోవాలని భావిస్తూ ఉంటారు. అసలు ఈ మకర విళుక్కు అంటే ఏంటి? పరంజ్యోతి స్వరూపుడుగా అయ్యప్ప స్వామి దర్శనం ఇచ్చే ఆ అద్భుత, అపురూప, అనిర్వచనీయమైన ఘట్టాన్ని ఎలా విశ్లేషించాలి? ఇది ఏంటంటే ఈ జనవరి 14 సంక్రాంతి నాడు మకర విళక్కు గురించి చెప్తే దానికి ముందు కూడా చెప్పాలి తప్పకుండా. పందలరాజు నుంచి ఆభరణం అంటే 12వ తారీఖు అక్కడ నుంచి తిరువాభరణం తీసుకెళ్ళడం మొదలవుతుంది. అది ఎరిమేలికి వచ్చేటప్పుడు అక్కడ పెద్ద ఊరేగింపు అంటే పెద్ద జాతర లాగా ఉండదు. దాన్ని స్వీకరించడం 2 దేశాలు ఉండదు, ఒకటి అంబలపుళ, ఇంకొకటి ఆలంగాడ్. ఈ 2 దేశమే ఈ ఊరేగింపు చేసే అర్హత వాళ్ళకే ఉండదు. అక్కడ నుంచి ఇదన్నీ అయిపోయినాక ఆభరణాలు తీసుకొస్తున్నప్పుడు ఒక పక్షి కూడా, అది పక్షి చుట్టూ ఈ ఎరిమేలి దగ్గరే ఈ పక్షి
తిరగడం జరిగింది. అంటే దానికి ఒక శాస్త్రం ఉంది. అంటే ఈ పక్షి వచ్చినాకనే, గరుడ పక్షి వచ్చినాకనే ఈ ఊరేగింపు స్టార్ట్ చేసి మొదలు పెడతారు అనమాట. అంటే దానికి ఒక శాస్త్రం అండి. అంబలపుడు అని ఒక కృష్ణుడు గుడి ఉంది. అంబలపుడు మధ్యాహ్న పూజ అయిపోతే ఈ గరుడ పక్షి వచ్చి తిరుగుతారు. అక్కడ ఆ పూజ అయిపోయే వరకు ఇక్కడ ఇది మొదలు పెట్టకూడదు. ఇవన్నీ ప్రత్యక్ష అద్భుతాలు, అయ్యప్ప స్వామి మహిమలు. చివరి రోజు 14వ తారీఖు ఈ ఆభరణం మెల్లమెల్లగా శరంగుత్తి వచ్చాము. శరంగుత్తిని ఇచ్చి అక్కడ దేవస్థానం వాళ్ళు ఆభరణాన్ని స్వీకరించి తప్పకుండా 18 మెట్ల దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ నుంచి 6-6:30 ప్రాంతంలో ఆభరణం స్వామివారి దగ్గరికి వచ్చి ఆభరణాలు స్వామికి అద్భుతంగా స్వామి ఎదుర్కొంట అంటే పొన్నంబలమేడు అక్కడ 3 సారి వచ్చే ఒక దీపం, అది స్వామి జ్యోతి అన్నమాట. అక్కడ ఆ టైంలో ఒక జ్యోతి నక్షత్రం కూడా అక్కడ వెలుగుతూ ఉంటుంది. అది మకర జ్యోతి శాస్త్రం. ఈ సంవత్సరం పాటు మేల్శాంతిగా అక్కడ దీక్షా విధిని మనం ఒకసారి సింహావలోకనం చేసుకున్నట్లయితే, ఈ సంవత్సరం పాటు మీరు అక్కడే నివాసం ఉండి కఠోరమైన పరిస్థితుల్లో విలక్షణమైన వాతావరణ నేపథ్యంలో స్వామి పూజాధికారులు నిర్వహించారు. అక్కడ అనుభవాలు మీకు ఏ విధంగా ఉన్నాయి? అంటే చుట్టూ వనజీవాలు, వన్యమృగాలు ఉన్న పరిస్థితుల్లో మీరు ఈ సంవత్సర కాలాన్ని దీక్షగా ఏ విధంగా నిర్వహించారు? ఆ ఊరి గురించి చెప్పాలంటే అదొక అద్భుతమే, వర్ణించలేదు. ఏంటంటే ఈ 5 రోజులు అక్కడ అందరూ ఉంటారు, అందరూ షాపులు అందరూ వచ్చారు. ఈ 5వ రోజు అయిపోయే వరకు అక్కడ వాతావరణం మొత్తం మారిపోతుంది. అంతే ఎవ్వరు ఉండరు. ఇంకా ఆ వాతావరణం మళ్ళీ 25 రోజులు అక్కడ ఎవ్వరు ఒక శబ్దం, మనుషులది ఎవరిది శబ్దం ఉండదు. ఈ జీవులు వీళ్ళు పులులు ఏనుగులు వెనక పక్క వచ్చిపోతూ ఉంటుంది, తింటూ ఉంటుంది. కానీ ఎవరికి ఏం చేయరండి, ఏ హానితర పెట్టకుండా, ఎవరికి ఏ ఇబ్బంది పెట్టకుండా వారి పని చేసుకొని పోతూ ఉంటుంది తప్ప అక్కడ ఏం ఉండదు, ఏం కాదు, ఎవరికి ఏం జరగదు. ఎందుకంటే అక్కడ స్వామి ఉన్నది, ప్రత్యక్షంగా స్వామి ఉన్నాం కదా. మీరు సంవత్సరం పాటు అక్కడ మేల్శాంతిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఈ మధ్య కాలంలోనే మీరు మన స్వస్థలానికి తిరిగి వచ్చారు. అయితే మీ గ్రామానికి కూడా వెళ్ళిన నేపథ్యం కూడా ఉంది. మరి మీకు ఎలాంటి అపూర్వ స్వాగతం లభించింది మీ గ్రామంలో? తప్పకుండా ఇలా ఉండ ఏరియా నుంచి రావడం మా గ్రామంలో అంటే అందరూ అంటే సాక్షాత్ భగవంతుడు పూజ చేసి 1 సంవత్సరం అక్కడే ఉండి అడవిలో ఉండి ఆ కొండ పైన ఉండి పూజ చేసి వచ్చేటప్పుడు అందరూ ఏ రకంగా వాళ్ళు వచ్చే వరకు చాలా సంతోషంగా చాలా అద్భుతంగా చూస్తున్నానండి. అంటే ఇన్ని రోజులు స్వామివారికి పూజ చేసినాం కదా, ఎన్ని రోజులు 1 సంవత్సరం మొత్తం అక్కడ ఉండి స్వామి పూజ చేసినాం కదా అని ఒక భావంతో వారు స్వీకరించారు. వారు చాలా సంతోషంగా స్వీకరించారు. మీరు ప్రధానంగా మీ బాధ్యతలు నిర్వహించేది సోమాజిగూడలోని అయ్యప్ప ఆలయంలో. మరి మీరు అయ్యప్ప దీక్షా విధితో ఒక మేల్శాంతిగా అక్కడ మీ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించి పూజాధికారులు నిర్వహించిన తర్వాత భాగ్యనగరానికి వచ్చిన సందర్భంలో మీకు ఎలాంటి అపూర్వమైనటువంటి స్వాగతం లభించింది? చాలా పెద్ద స్వాగతం, మర్చిపోలేని ఒక స్వాగతం జపించారు. ఏంటంటే ఈ భాగ్యనగరం అనేది ఒక భాగ్యనగరమే కదా. ఇక్కడ వచ్చే వరకు అందరూ వచ్చారు నా దగ్గరకు. అందరూ అక్కడ స్టేషన్కి వచ్చి నన్ను తీసుకొచ్చారు ఇక్కడ వచ్చి చాలా పూజలు పురస్కారాలు చేపించారు. ఆలయ మర్యాదలతో పూజలు చేశారు. అందరూ చాలా ఈ ఒక్క సంవత్సరం మీరు ఎలా అక్కడ ఉండిపోయారు, ఏమేం జరిగింది, అక్కడ ఎవరైనా వచ్చిందా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అడిగారు. దానికి సమాధానం తప్పకుండా నేను చెప్పాను. ఈ 1 సంవత్సరం మాత్రం అక్కడ చాలా అద్భుతంగా మీకు చెప్పాలంటే ఒక పెద్ద అదృష్టం ఏంటంటే నాకు ఏం కాలేదు. అక్కడ ఒక చిన్న జ్వరం కూడా రాలేదు, ఒక చిన్న జలుపు రాలేదు. మాకు అయ్యప్ప దీక్ష ఎంత పరమ పవిత్రంగా భక్తులు చేపడతారో దీక్షా విరమణ కూడా అంతే పవిత్రంగా ఉండాలి. చాలామంది వస్తూ తమ తిరుగు యాత్రలో పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నప్పుడు తమ మాలను తీసి ఆ ధ్వజస్తంభం దగ్గర ఎక్కడో పెట్టేసి దీక్షా విరమణ అయినట్టుగా భావిస్తూ ఉంటారు. దీక్షా విరమణ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలి? అందరూ అక్కడెక్కడే విరమించుకోవడం చాలా పెద్ద తప్పు. ఏంటంటే ఎక్కడ నుంచి మనం దీక్ష తీసుకున్నాము, మనం ఎక్కడ నుంచి పీఠం పెట్టుకున్నాము, అక్కడ నుంచి మనం దీక్ష శబరి దర్శనం అయ్యి అన్ని ఆలయం దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి అంటే ఎక్కడ మన పీఠం అంటే పూజ చేసే దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి తీసుకొచ్చిన నైవేద్యం, ఆ నైవేద్యం స్వామివారికి పెట్టి
పీఠం కదిలిచ్చి పక్కనే ఉంటే గుడికి వెళ్ళి మాల తీయడం, మాల అది విసర్జనం చేయడం ధర్మం. అది మామూలుగా ధర్మం. భారతీయ ఆధ్యాత్మిక చింతన అనేది చాలా గొప్పది. ముఖ్యంగా దీంట్లో నిత్య పూజాధికాలతో పాటుగా నోములు, వ్రతాలు ఇలాంటి ఎన్నో అంశాలతో పాటుగా దీక్షా విధికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. దీక్ష అనగానే అందరికీ గుర్తొచ్చేది అయ్యప్ప దీక్ష. అయ్యప్ప దీక్షలో ప్రధానంగా భక్తులు నల్లటి వస్త్రాలని ఎందుకు ధరిస్తారు? శనీశ్వరుని తట్టుకునే శక్తి అయ్యప్ప స్వామి వారికి ఉంది. దానికోసం నల్ల వస్త్రం, నల్ల బొట్టు కట్టుకుని, నేపథ్యమైన కాదు, అది శని గురించి, దాని గురించి నివారణార్థం. తర్వాత శ్రీనివాసం స్వామి నల్ల డ్రెస్ ధరిస్తే అది ఆ నియమతోటి పూజ చేస్తే శని దోషం మనకు తగలకుండా ఉంటుంది. స్వామి వివేకానంద ఒక ముఖ్యమైన మాట అన్నారు. మన భారతీయ ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలంటే దేశ యువతను ఆధ్యాత్మికత వైపు మళ్లించినట్లయితే వారే మన దేశ భవిష్యత్తును నిర్దేశిస్తారు, మన సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పారు. మరి ఆ నేపథ్యంలో అయ్యప్ప దీక్షను స్వీకరించే భక్తులు మనం గమనించినట్లయితే నానాటికి యువతరం స్వామి పట్ల, స్వామి దీక్ష పట్ల మక్కువ ఎక్కువని చూపిస్తున్నారు. మరి ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? యువతరం స్వామి అయ్యప్ప దీక్ష స్వీకరించడంలో ఎందుకని ఇంత ఆసక్తి కనపరుస్తున్నారు? ప్రధానంగా యువతరాన్ని నిర్దేశించడంలో అయ్యప్ప స్వామి ఏ విధంగా మనం పరమార్థాన్ని గ్రహించాలి? యువకులకు ఈరోజు ప్రపంచమైన ఎట్లా ఉన్నాం మీకు తెలుసు, మాకు తెలుసు. ఏంటంటే ఆధ్యాత్మికంగా బాగుంటేనే మనం ముందుకెళ్తాం తప్పకుండా. ఏంటంటే మనకు ఆ సద్భావన, భావం, అందులో ఒక పెద్ద పార్టు అయ్యప్ప స్వామి దీక్ష. ఏంటి చదివేటప్పుడు మంచిగా కాన్సన్ట్రేషన్ ఇది రావడానికి ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మాలేసుకున్నారు. ఎందుకంటే ఆ టైంలో పొద్దునే లేవడం, పూజ చేసుకుంటే, బుక్కులు పెట్టుకుంటే చాలా కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువ వస్తుందని భావిస్తున్నాను యూత్స్ పిల్లలు. తర్వాత జాబ్ వచ్చే వరకు దాంట్లో కాన్సన్ట్రేషన్ రావడానికి ఈ యొక్క విధమైన దీక్ష చాలా సహకరిస్తున్నారు. వాళ్ళు ఒక శిక్షణలాగా ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకు చాలా ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఈ 41 దినంతో 1 సంవత్సరం వరకు కావాల్సిన ఒక ఎనర్జీ, లైఫ్లో మనకు కావాల్సిన ఒక ఎనర్జీ వాళ్ళకు తప్పకుండా వస్తుంది. మురళీ నంబూద్రి గారు మనకి ఎన్నో విశేషాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయ్యప్ప దేవాయ నమః. అభయ